ప్రజల్ని వెర్రివేదవులు అనుకోవడం అన్నటువంటిది పత్రికల యొక్క ఆటగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఒక విచిత్రమైనటువంటి వార్త రాసుకొచ్చింది. నాడు నేడు అంటూ గత వైకాపా పాలనలో అంటే వెలగపూడి సచివాలయంలో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించలేదట. వివిధ పనుల మీద సచివాలయానికి వచ్చే ఉద్యోగులు, సందర్శకులు ఎందరో ఎండలో బారులు తీరి ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. నేడు కూటమి ప్రభుత్వ పాలన సచివాలయానికి వచ్చే వారికి ఎండ వాన నుంచి రక్షణగా ఉండాలని టెన్సైల్ ఆధునిక పరదాతో పైకప్పు ఏర్పాట్లు చేశారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం బయట కనిపించిన మార్పుపై నాడు నేడు చిత్రాలు ఇవి. ఇది ఒక అద్భుతమైనటువంటి అక్కడ క్యూ లైన్లో నుంచి ఉన్నటువంటి వాళ్ళ కోసం అన్నట్టు. అసలు సచివాలయం దగ్గర క్యూ లైన్లో ఎందుకు నుంచోవాలని నాకు అర్థం కాలేదు. ఇంకోటి, ఎవరి నుంచి ఉంటారు అక్కడ? ప్రభుత్వ ఉద్యోగులు. బయట ప్రజలకి లోపలికి అసలు ఎందుకు యాక్సెస్ ఉంటుందా? డైరెక్ట్గా నేను మంత్రి దగ్గరికి వెళ్తానంటే యాక్సెస్ ఇస్తారా? డైరెక్ట్గా నేను ఐఏఎస్ దగ్గరికి వెళ్తానంటే యాక్సెస్ ఇస్తారా? మంత్రులు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు, వాళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ ప్రతి దాంట్లో ఒక విష ప్రచారం చేయాలి. నాడు నేడు స్కూళ్ళు బాగుపడితే వార్త రాయాల, నాడు నేడు కింద ఆర్బీకేలు ఏర్పాటు చేస్తే వార్త రాయాల, నాడు నేడు కింద ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే ఆసుపత్రులు బాగు చేస్తే వార్త రాయాల. కానీ సెక్రటేరియట్ ముందు ఓ రేకు 2 రేకులు వేశారట. ఇది అద్భుతం, జగన్ అన్యాయం చేసేసాడు. అదే ఇప్పుడు ఇదివరకు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినటువంటి వాలంటీర్ పోయి ఇప్పుడు వెళ్ళి తీసుకునేటటువంటి పరిస్థితి, రోడ్డు మీద ఎక్కడ నుంచుంటే వెళ్ళి తీసుకునేటటువంటి పరిస్థితి. అది ఆత్మగౌరవం, ఇది ఆత్మగౌరవం. ఇట్లాంటి రాయరు. వార్తలు ఎట్లా తయారైనాయి అంటే క్రమంగా మేము ఎలా కోరుకుంటే అలా ప్రజలు ఆలోచించాలి అన్నటువంటి రూట్లో నడుస్తుంది.